హలో ఫ్రెండ్స్, ఇవాల్టి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే జేడీ కేడీ ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉన్నప్పుడు వెనకాల త్రిపాఠి ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు. ఇక అప్పుడు త్రిపాఠిని కారులో వెనక నుంచి ఫాలో అవుతున్నాడు అని చెప్పేసి జగదాత్రి కేదార్ ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తారు. చూసేసరికి చూసావా కేదార్ ఎలా ఫాలో అవుతూ వస్తున్నాడో, త్రిపాఠి న్యాయాన్ని అన్యాయానికి అమ్మేయటం కోసం తను ఎంత తాపత్రయపడుతున్నాడో చూసావా అని అంటూ చెప్తూ ఉంటే, ఇంకా అవును జేడి, అసలు వీడి సంగతి మనం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అలా వస్తూ ఉంటారు కదా, ఇంకా అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా కార్ని ఫాస్ట్గా వెళ్తూ ఇలా అనుకుంటూ ఉంటారు. మన స్టైల్లో వీడికి బుద్ధి చెప్దామా దాత్రి అని అంటే, చెప్దాం కేదార్ అని ఇద్దరు అనుకుంటారు. అలా కార్ని ఫాస్ట్గా తీసుకెళ్తూ ఉంటారు. ఇక త్రిపాఠి ఏమో వెనకాల ఫాలో అవుతూ ఇలా అనుకుంటూ ఉంటారు. చూడండి, మీరు వెళ్తున్నారు కదా, మీ సంగతి చెప్తాను, ఇంకా మీ దగ్గర ఉన్నదన్నీ తీసుకొని నేను మీనన్కి అప్పగిస్తాను అని ఏంటో మిమ్మల్ని వదిలిపెట్టను అని త్రిపాఠి జేడి కేడి మీరు ఏం చేసినా మిమ్మల్ని నేను వదిలిపెట్టను అని ఆలోచిస్తూ ఇంకా వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. ఇక వీళ్ళు ఎంత స్పీడ్ వెళ్ళినా త్రిపాఠి వీళ్ళతో పాటు అంత స్పీడ్గా ఫాలో అవుతూ వెళ్తాడు. ఇక అప్పుడే ఒక ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత దాత్రి కేదార్ ఇద్దరు అనుకుంటారు, ఇక మనం ప్లాన్ స్టార్ట్ చేద్దామా అంటే ఓకే అని చెప్తే, ఇంకా ఇక్కడ ఆపారేంటి అని త్రిపాఠి అలాగే నిలబడి చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే సరే అని చెప్పేసి అక్కడ ఆగి ఉంటుంది కదా కారు. ఇంకా వాళ్ళు జగదాత్రి కేదార్ ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి లోపల తాక్కుంటారు. అప్పుడు త్రిపాఠి కూడా ఇంట్లోకి వచ్చేసరికి ఇంకా అదంతా చూసి లోపలికి వచ్చి ఎక్కడ తాక్కున్నారు వీళ్ళు అని ఏంటో వెతుకుతూ ఉంటే, ఇక అప్పుడే సడన్గా ఎదురుగా ఒక ఆవిడ కనిపిస్తుంది. ఆవిడ్ని చూసేసరికి ఒక్కసారిగా త్రిపాఠి షాక్ అయిపోతాడు. టెన్షన్గా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆవిడ మాత్రం పిచ్చ కోపంగా చూస్తూ ఎవట్రా నువ్వు అని అంటుంది. అలా అనేసరికి అది నేను ఇందులోకి ఇద్దరు మనుషులు వచ్చారు, మా వాళ్ళు వచ్చారు అని అంటూ ఉంటే, ఎవడ్రా వచ్చింది, నాకు తెలియకుండా నా ఇంట్లోకి ఎవడ్రా వస్తాడు అని అంటూ ఇంకా త్రిపాఠిని బాగా కొడుతూ ఉంటుంది ఆవిడ. అలా కొడుతూ ఉంటే జేడీ కేడీ ఇద్దరు చూసి నవ్వుకుంటూ ఉంటారు. చూసావా అక్క భలే దుమ్ము దులిపేస్తుంది కదా అని అంటూ కేదార్ అంటాడు. అలా అనేసరికి మరి మనల్నే ఫాలో అవుతూ వస్తాడా, వాడికి దూల తీరిపోతుంది ఈరోజు అని అంటూ జగదాత్రి అంటుంది. ఇక వాళ్ళిద్దరూ అలా మెల్లగా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేస్తారు. ఇక త్రిపాఠికి మాత్రం బాగా దెబ్బలు పడతాయి. ఇంకా అవే కొడుతూనే ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇలా వాళ్ళిద్దరూ అక్కడ నుంచి ఆఫీస్కి ఇంటికి వచ్చేస్తారు. అలా వచ్చిన తర్వాత ఇంటి దగ్గర పాప ఆడుకుంటూ ఉంటుంది. కీర్తి అలా ఆడుకుంటూ ఫోన్లో చూసుకుంటూ ఇంకా అలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. జగదాత్రి కేదార్ ఇద్దరు అలా కిందకి వచ్చేసరికి ఇక అప్పుడు పాపను చూసి ఇంకా నవ్వుతూ హాయ్ చెప్తే, ఇంకా నేను ఈ ఫోన్లోది మమ్మీకి చూపించి వస్తా అని చెప్పి అంటూ చెప్తుంది. అవునా, ఏంటది నాకు చూపించు అని జగదాత్రి ఫోన్ తీసుకుంటుంది. అందులో కౌశికి చూడటం కోసం వస్తారు కదా, సంబంధం మాట్లాడటం కోసం ఆ అబ్బాయి అలాగే వాళ్ళ నాన్న ఇద్దరు యాక్టర్స్ ఉంటారు. ఇంకా వాళ్ళ గురించి ఆ వీడియోలో చూపిస్తారు. మా అమ్మని అని ఆ అబ్బాయి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి షాక్ అయిపోతుంది జగదాత్రి కేదార్ ఇద్దరు. ఇక ఆ వీడియోని చూస్తే ఇంకా వాళ్ళ నాన్న కూడా ఉంటాడు, వాళ్ళు యాక్టర్స్ ఉంటారు. ఇక అదంతా చూసి వీళ్ళు యాక్టర్సా అంటే వదిన్ని మోసం చేయడానికి వచ్చారన్నమాట అని ఏంటో ఇంకా అప్పుడు కీర్తితో జగదాత్రి అంటుంది, నువ్వు ఇక్కడే ఆడుకో, నేను ఈ ఫోన్ని 10 మినిట్స్లో మళ్ళీ తీసుకొస్తా అని చెప్పి అంటూ జగదాత్రి అంటుంది. ఇక అప్పుడే కీర్తి సరేనంటుంది. అప్పుడు ఆ ఫోన్ తీసుకొని జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి కౌశికి దగ్గరికి వస్తారు. కౌశికి అక్కడ కూర్చొని ఉంటుంది. కౌశికి దగ్గరికి వచ్చి వదిన ఒకసారి ఇది చూడు అని అంటే, అప్పుడు చూస్తుంది కౌశికి. చూసి ఇది వీళ్ళు అని అంటూ ఉంటే, అవును వదిన, వాళ్ళిద్దరూ యాక్టర్స్, అసలు అలా సంబంధం లేకుండా వాళ్ళు వచ్చి ఇలా మనల్ని డిస్టర్బ్ చేయాలి అనుకున్నారు, కానీ ఇది మాత్రం నిజం కాదు వదిన అని అంటూ చెప్పగానే, అవును కదా, అంటే మా మధ్య మనస్పర్ధలు రావటం కోసం వీళ్ళు మ్యాట్రిమోనీ నుంచి సంబంధం కోసం వచ్చి మా మధ్య మనస్పర్ధలు వచ్చేలా చేశారన్నమాట అని అంటూ అనేసరికి, అవును వదిన, అప్పుడు మీకు అర్థం కాక మీరు అలా చేశారు, కానీ ఇది కావాలని చేయించింది అంటే ఇంకా అప్పుడే కౌశికి అంటుంది, అయితే ఎవరు చేశారు ఏంటి మొత్తం తెలుసుకుందాం, ఇప్పుడే వాడిని ఎంక్వైరీ చేద్దాం పద అని అంటే, ఇంకా అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు ఆలోచించు, మాకు ఒకరోజు టైం ఇవ్వు వదిన, ఇప్పుడే వద్దు అని అంటూ జగదాత్రి అంటుంది.
ఉంటుంది. ఇక అప్పుడు కౌశికి బాధపడుతూ నేను ఇవన్నీ అర్థం చేసుకోకుండా నా భర్తకి నేను దూరం అయ్యాను, ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, ఆయన దృష్టిలో నేను తప్పుడు దాన్ని అయ్యాను అని అంటూ బాధగా అంటూ ఉంటుంది. ఇక ఆయన నా గురించి ఏమనుకుంటారు అని బాధపడుతూ ఉంటే ఇంకా నీకు అలాంటి మాట నేను జగదాత్రి ఉండగా మీకు అలాంటి మాట రానివ్వమక్క అని అంటూ కేదార్ అంటాడు. అలా అనేసరికి అవును వదిన మీరు బాధపడకండి, మీ మీద ఒక చిన్న మచ్చ కూడా రానివ్వం మేము అని అంటూ జగదాత్రి అంటుంది. ఇక అప్పుడే కౌశికి వాళ్ళ మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అలా చూస్తూ ఉంటుంది ప్రేమగా. ఇక అప్పుడు జగదాత్రి కేదార్ ఇద్దరు సరే వదిన వస్తామనేసి అక్కడి నుంచి పక్కకి వచ్చేస్తారు. అలా వచ్చిన తర్వాత చూసావా కేదార్ వదిన్ని ఎంత మోసం చేయాలి అనుకున్నారో అని అంటూ ఉంటే అవును కదా అని చెప్పి కేదార్ వాళ్ళలా మాట్లాడుకుంటూ అక్కడికి వచ్చేస్తారు. ఇప్పుడు మనం ఎంత చెప్పినా ఈ పెళ్ళి ఆపమని చెప్తే ఆపరు అనేసి ఇలా కిందకి చూస్తే ఇంకా కింద నిశ్చితార్థానికి తాంబూలాలు మార్చుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతారు. అప్పుడు జగదాత్రి కేదార్ అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే జగదాత్రి ఇలా అంటుంది, అవి తాంబూలాలు మార్చుకోవటం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు చూసావా, మనం ఎంత చెప్పినా ఎవరూ నమ్మరు కాబట్టి మనం మధుతోనే మాట్లాడి ఒకసారి తననే ఈ పెళ్ళి ఇష్టం లేదు అని నిజాలని చెప్తే తనే ఒప్పుకుంటుంది కదా అని అంటే కేదార్ అంటాడు అవును జగదాత్రి ఇది మంచి ఐడియా, మనం మధుతోనే మాట్లాడదాం పద అనేసి గది దగ్గరికి వస్తూ ఉంటారు. గదిలో మధుని తయారు చేస్తూ ఉంటారు నిషి వైజయంతి ఇద్దరు. వాళ్ళు రెడీ చేస్తూ ఉంటే ఇంకా నిషి ఏమో నవ్వుతూ హ్యాపీగా తయారు చేస్తూ ఉంటే వైజయంతి అంటుంది అబ్బో నా దిష్టే తగిలేలా ఉంది చూసావా ఎంత బాగుందో అని అంటూ మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడే నిషి ఇలా అంటూ ఉంటుంది అవును చాలా అందంగా ఉంది అని అంటే అవును జగదాత్రి వదిన వాళ్ళు ఏంటి నన్ను తయారు చేయటం కోసం ఇంకా రాలేదు అని అంటే ఇక అప్పుడే నిషి కోపంగా ఇలా అంటుంది ఏంటి నువ్వు తనని పట్టుకున్నావేంటి, అసలు తను ఎలాంటిదో నీకు తెలుసా, నీ పెళ్ళి పాడు చేయాలి చెడగొట్టాలని తను చూస్తుంటే నువ్వేమో వదిన వదిన అని దాని వెనకాల పడ్డావు, అది నీ పెళ్ళి చెడగొట్టి పెటాకులు చేయాలి అనుకుంటుంది అని అంటూ నిషి అంటుంది. ఇక అప్పుడే అలా చూస్తూ లేదు జగదాత్రి వదిన గురించి మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు, వదిన చాలా మంచిది అని అంటూ చెప్తూ ఉంటుంది మధు. అలా చెప్తే వైజయంతి కోపంగా ఏంటే మేము నీకు దాని గురించి అది అస్సలు మంచిది కాదు, నీ పెళ్ళి పాడు చేయాలనుకుంటుంది అని అంటూ ఉంటే లేదు అది నిజం కాదు, వదిన ఎంత మంచిదంటే నాకు తెలుసు వదిన గురించి అని అంటూ ఎప్పటికీ వదిన తప్పు చేయదు, నా మంచి కోసమే కోరుకుంటుంది, ఒకవేళ వదిన అది వద్దు అని చెప్పింది అంటే దాని వెనకాల ఏదో రీజన్ ఉండే ఉంటుంది, అంటే నువ్వు దాన్ని నమ్ముతావు కానీ మమ్మల్ని నమ్మవా అని నిషి అంటుంది. అది కాదు వదిన, వదిన చెప్పింది అంటే అది కరెక్టే ఉంటుందని నేను అంటున్నాను, అంటే ఇప్పుడు అది ఈ పెళ్ళి నీతో జరగకూడదు, ఈ పెళ్ళిని ఆపేయాలి లేని అని నీలిపోని నిందలు వేసి ఆ పెళ్లి గురించి తప్పుగా చెప్తుంది, నువ్వు నమ్మొద్దు అని అంటే వైజయంతి అంటుంది నువ్వు ఒట్టు వేవే, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని నేను చెప్పను అని చెప్పి నువ్వు ఒట్టు వేయి అని అంటూ వైజయంతి అంటుంది. అప్పుడు నిషి కూడా వెయ్యి మధు నీ ఒట్టు వేయి అని అంటూ బలవంతంగా చెప్తూ ఉంటే లేదమ్మా నేను వదిన చెప్పినట్టే వింటాను అంటే మా మాట వింటావా వినవా ఒట్టు వేయమంటున్నానా అని గట్టిగా అరవటంతో సరే అని చెప్పి మధు ఒట్టు వేస్తుంది. ఇక అలా ఒట్టు వేయగానే ఇంకా వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అప్పుడే జగదాత్రి కేదార్ అది చూసుకొని ఇంకా మధుకి ఒట్టు వేశారని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత ఇంట్లో నిశ్చితార్థంకి ప్రోగ్రాం అంతా స్టార్ట్ అయిపోతుంది. అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా ఇంకా మళ్ళీ జేడీకేడీగా రెడీ అయిపోయి మాస్కులు పెట్టుకొని అక్కడికి వచ్చేస్తారు. నిశ్చితార్థం స్టార్ట్ అయ్యాక అక్కడికి వచ్చేసరికి ఇంకా అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడు ఏంటి జగదాత్రి ఇలా, ఏంటి జేడీ ఇలా వచ్చారు అని అంటూ సీరియస్గా కౌశికి అంటుంది ఇది ఏమి మీ ఇల్లు కాదు ఇలా రావటానికి, ఎప్పుడు పడితే అక్కడ వెళ్ళటానికి అని అనేసరికి ఇంకా అప్పుడే యువరాజ్ కూడా చూస్తూ టెన్షన్ పడుతూ మన గురించి ఏమైనా వచ్చారా బాబాయ్ అని అంటూ వాళ్ళ బాబాయ్తో కంగారు పడుతూ ఈ జేడీకేడీ వచ్చారు అంటే మళ్ళీ ఏం కొంప ముంచుతారా అని భయంగా ఉంది నాకు అని అంటూ యువరాజ్ కంగారు పడుతూ ఉంటాడు. ఇక అప్పుడు కౌశికి అంటుంది ఇక్కడ రావటం మంచిది కాదు, మీరు వెళ్ళిపోండి అని కౌశికి అంటే వైజయంతి అంటుంది ఏందమ్మీ అంత మంచిగా చెప్తావు, మెడ పట్టుకొని బయటికి గెంటై అని అనేసరికి ఇక అప్పుడే జేడీ సీరియస్గా వైజయంతి వైపు చూసి ఏమన్నారు మళ్ళీ చెప్పండి అని అంటుంది. అలా అనేసరికి ఇక వైజయంతి అంతకుముందు కార్ని మీదకి తీసుకొస్తుంది కదా జేడీ, ఇంకా అది గుర్తు తెచ్చుకొని అమ్మో భయపడి అమ్మో అనుకుని అదేం లేదు మీరు మా ఇంటికి మళ్ళీ రావద్దు అని చెప్తున్నా పొండి ఇక్కడ నుంచి అని అంటే ఇంకా నేను
వచ్చాను అంటే దానికి కారణం రీజన్ ఉండే వస్తాను, ఊరికే మీ ఇంటికి నేనేమీ రాలేదు కదా అని అంటూ జేడీ అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ ఉంటారు. అయినా ఈ ఇంట్లో తప్పు చేసిన వాళ్ళు, ఇప్పుడు దొంగలు, చంపిన వాళ్ళు ఎవరూ లేరు, ఎందుకు వచ్చావు పోయి ఇక్కడ నుంచి అని నిషి అంటుంది. అలా అనేసరికి చూడు నిష్క, అందరూ మన చుట్టే ఉంటారు, కానీ ఎవరు ఏంటో మనకు తెలియదు, అందుకని తెలుసుకొని మేము అలా వస్తూ ఉంటాం అని అంటే, అసలు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు వచ్చారు, అసలు వెళ్ళిపోండి, మా ఇంట్లో కార్యం జరుగుతుంది, మీరు ఎంగేజ్మెంట్ జరుగుతుంది మా చెల్లిది, మీరు వెళ్ళండి అని అంటూ నిషి కౌష్కి అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే చూడండి, మేము ఒకరిని అరెస్ట్ చేయడానికి వచ్చామనేసరికి యువరాజు ఒకటే టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎవరిని అరెస్ట్ చేయడానికి వచ్చారు అని అంటే, ఈ సత్యప్రసాద్ని అరెస్ట్ చేయడానికి వచ్చామంటే, అసలు నేను ఎవరో తెలుసా, నా గురించి తెలిసే ఇలా మాట్లాడుతున్నారా మీరు అని అంటే, మీ మీద ఆల్రెడీ ఒక కేసు ఉంది, దానికోసమే వచ్చాం అని అంటూ చెప్తే, అసలు నన్ను అరెస్ట్ చేసేంత ధైర్యం మీకు ఉందా, చూడండి జేడీ, మీరు ఏదో అనుకుంటున్నారు, నేను ఎవరు అనుకుంటున్నారు, నేను కమిషనర్, నన్నే మీరు అరెస్ట్ చేసేదంత దమ్ము మీకు కూడా చేయలేరు, నేను తలుచుకుంటే మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటే, మీరు అలాంటి వాళ్ళని మాకు తెలుసు, మీరు చాలా చేశారని కూడా మాకు తెలుసు, అందుకనే కదా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం, అంటే అరెస్ట్ ఎందుకు చేస్తారు నన్ను అసలు అని అంటూ ఉంటే, ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయనే మీరు అరెస్ట్ చేస్తారా అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఇలా అంటారు, చూడండి మీరు నన్ను అరెస్ట్ చేయలేరు, నా జోలికి కూడా రాలేరు, మీరు వెళ్ళిపోండి, అనవసరంగా ఇక్కడ సీన్ చేయొద్దు అని ప్రసాద్ అంటే, చూడండి మీరు ఎంత చెప్పినా మేము మిమ్మల్ని అరెస్ట్ చేసే తీరుతాం, ఆల్రెడీ మీ మీద కేసు ఫైల్ అయిపోయింది అని అంటే, ఇంకా తన మీద కేసు పెట్టేటంత ధైర్యం ఎవరికి ఉంది, తను ఏం చేశాడని, అసలు అంత పెద్ద వ్యక్తి మీద కేసు ఎవరు పెడతారు, మీరు కావాలని వచ్చారు అని నిషి అంటే, తన మీద కేసు పెట్టింది జగదాత్రి అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి, జగదాత్రియా అని అంటూ ఉంటే, అవును 20 ఏళ్ల క్రితం కావ్య అనే ఇన్స్పెక్టర్ మీద కావాలని కొన్ని చేసి తనని బ్లేమ్ చేసి తనని హత్య చేసి చంపేశారు, తన వల్ల వాళ్ళ అమ్మ బలైపోయిందని జగదాత్రి కేసు పెట్టింది అని అంటే, ఇంకా అప్పుడే కావ్య అంటే వాళ్ళ అమ్మని గుర్తు తెచ్చుకొని నిషి చాలా కోపంగా చిరాక చూస్తూ ఉంటుంది. ఇంకా జగదాత్రి కేసు పెట్టింది అని అంటే, అది కావాలని ఇంట్లో నిశ్చితార్థం ఆపాలని అలా చేస్తుంది అని నిషి అంటే, ఇక అప్పుడు కౌశికి అంటుంది, జగదాత్రి ఎప్పటికీ అలా చేయదు, ఒకవేళ చేసింది అంటే దానికి రీజన్ ఉంటేనే అలా చేస్తుంది, లేదంటే చేయదు అని అంటూ చెప్తుంది. కౌశికి చెప్పేసరికి, వదిన మీరు అనవసరంగా మోసపోతున్నారు తన విషయంలో, అంటే మీరు తర్వాత ఏమైనా ఉంటే మాట్లాడుకోండి, ఈ ప్రసాద్ గారిని మేము అరెస్ట్ చేయాల్సి ఉంది, మేము తనని తీసుకెళ్ళాలి అంటే, ఇంకా అప్పుడే ప్రసాద్ ఇలా అంటాడు, చూడండి నేను చాలా చేశాను, చాలా మోసాలు చేశాను, చాలా తొక్కుకుంటూ ఇలా పైకి వచ్చిన వాడిని, ఇప్పుడు నన్ను ఏం చేస్తారు అని అంటే, మేము ఏం చేస్తామో చేసి చూపిస్తాం మీకు అని అంటూ కేదార్ అంటూ ఉంటాడు. ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.